ఎక్కడో గల్ఫ్ కంట్రీలో డ్రైవర్ గా పనిచేసిన రాకేష్ రెడ్డి గారికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? మరి అన్న అడగారు, నవ్వుతున్నారంటే అందరిని మీ పిల్లలు చేస్తున్నారు అన్నట్టు. అంటే కదా ముఖేష్ అంబానీ అడగారు, అలా అయ్యా పెట్రోల్ బంక్ పని చేసిండు కదా. ఈయన రేవంత్ రెడ్డి అడగారు, మరి పెయింటర్ పని చేసిండు కదా, పెయింటర్ పని చేసిండు కదా. మరి ఆయన చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు పేద ప్రజల్ని దోపిడీ చేసిరు, అందరిని దోపిడీ చేసిరు, ఆ స్థాయికి వెళ్ళిరు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు అదాని అంబానీలు చేసేదంతా అదే కదా వ్యాపారాలు. రెండోది ఏంటంటే, నేను గల్ఫ్కి వెళ్ళి జాబ్ చేసి వ్యాపారాలు చేసి ఇండియాకి వచ్చి ఎర్రచందనం, ఇండియాలో ఫస్ట్ ఎక్స్పోర్టర్ నేను, రెడ్ శాండర్స్ ఎక్స్పోర్టర్. అందులో 10 రూపాయలు సంపాదించి మీరందరూ ఎట్లయితే ప్లాట్లు కొనుక్కున్నారో నేను భూములు కొనుక్కున్నాను. ఇప్పుడు నేను ఒక్కనే కొనుక్కోలే కదా. ఇప్పుడు ఇది ఉంది 10,000కి ఎకరం ఉండి ఎవరో కొన్నాయినా అంటే నేను ఒక ఇల్లు, కానీ ఇది ఇప్పుడు 100 కోట్లకి ఎకరం అయింది. నేనేం చేయాలా? అందరు కొనుక్కుని నేను భూములు కొనుక్కున్నాను. ఇప్పుడు భూముల ధర పెరిగితే నేనేం చేయాలా? బంగారం ధర పెరిగింది, దానికి నేను బంగారం కొనుక్కుని ఇప్పుడు కొనుక్కొని 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు అది ఎంత 1,40,000 నువ్వు 1,40,000 ఇప్పుడు ఎందుకు పెట్టిన 10 తులాలు నేనేం చేయాలా? ఇప్పుడు వాచ్ బంగారం, ఈ ఉంగరం బంగారం, ఇది బంగారం. మరి ఎందుకు ఇప్పుడు ఇంత ధర ఉండగా ఎందుకు కొనుక్కుని? నేను కొనుక్కున్నది 800 రూపాయల గ్రాము ఉన్నప్పుడు, అది 14,000 రూపాయల గ్రామ్ అయింది. ఇక నా ఒక్కడికే చట్టాలు వర్తిస్తాయంటే మీరు ఎట్లా చెప్తారంటే, భారతదేశం చట్టాలు నాకు తయారు చేయరు ఒకటి స్పెషల్ చట్టం. పేదవాడు ఎదగకూడదు, మామూలు సామాన్యుడు ఎదగకూడదు, వాడు డబ్బులు సంపాదించద్దు, ఆడు మర్సిడెస్ కార్ ఎక్కకూడదు, ఆడు బంగారం పెట్టకూడదు, ఆడు సెల్ ఫోన్ కొనకు. చెప్పండి మరి. దొరలు, రెడ్డిలు, ఎల్మ దొరలు, ఏం లేనోడు పాస్పోర్ట్ ఏజెంట్ 1,00,000 కోట్ల సంబంధం ఏం కాదు, బ్యూటీ పార్లర్ పెట్టిన వాళ్ళు 1,00,000 కోట్ల సంబంధం ఏం కాదు. సంపాదించడం వెనక సీక్రెట్ ఏంటి? నాకు ఫ్యాక్టరీలు ఉన్నాయి, 12 ఫ్యాక్టరీలు ఉన్నాయి, రెడ్ స్టాండర్డ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, అగ్రో ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. లీగల్ అన్ని లీగల్ అంటే నేను ఉంచుతాను గీతాన్ని గట్టిగా మాట్లాడితే ఎప్పుడు ఏ పోతురు లోపల లీగల్ ఎందుకుంటే లీగల్ లేకపోతే రెడ్ శాండిల్ ఇదంతా లేకపోతే గవర్నమెంట్ యాక్షన్ పెడితే కొంటాము. ఇప్పుడు మా కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ చేస్తాము, మొక్కజొన్న చేస్తాము, వాటిలో బియ్యం చేస్తాము. ఇవి కూడా తప్పేనా? ఈడ ఒక హోటల్ పెట్టుకున్నాము, ఇక హోటల్ నేను ఒక్కడికి ఉండదు బడ్జెట్ వాళ్ళు. ఇవన్నీ వేస్ట్ అండి. సామాన్యులకు వచ్చే ప్రశ్నలు మాది. సరే, ఇప్పుడు తీన్మార్ మల్లని కూడా అంటున్నారు చాలా మంది. తీన్మార్ మల్లని కూడా ఒక రోజు ఏదో వీడియో పెట్టింది, పాపం నాకు 10 రూపాయలు దానం చేయండి. తప్పలేదు. ఆ రోజు ఒక ఆయనకు స్ఫూర్తి, ఒక ఉద్యమం, ఒక ఆశ, ఏదో దీన్ని నిర్మించాలని అన్నాడు. 10 రూపాయలు హెలికాప్టర్ ఎట్లా దిగుతుంది మరో కామెంట్. మేము చిన్న తక్కువ సాలరీస్ చేసినాం, 1000 రూపాయలు జీతాలు చేసినాం, తప్పేముంది? సో అవన్నీ కాపాడుకోవడానికి ఇప్పుడు రాజకీయాలు కాపాడే ఏమన్నా ఉంటాయి కదా. ఉన్నోడి దగ్గర ఒక రోజు ఖర్చు పుడతా కాదు ఆస్తి అంతా. ఏదో ఒక ఇల్లు, ఇంత 10 రూపాయలు 10,000 భూమి, పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, వ్యాపారం చేస్తున్నారు. నడుస్తుంది. నిన్న కూడా 1,50,000 నడుతూ ఉంటుంది. ట్రస్ట్ చెప్పుకుంటా ఉండాలి. తప్పకుండా మీదే చెప్పుకుంటాం దేవుడి దగ్గర. వీళ్ళకి దొంగలకి అవసరం ఉన్నాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.